నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో గల ఓ పాత ఇనుప సామాను దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంకు గల కారణం పాత ఇనుప షాప్ ఎదురుగా మున్సిపల్ కార్మికులు చెత్తను ఊడ్చి చెత్తను అంటి పెట్టడం వల్లనే గాలి ద్వారా అంటి పెట్టిన చెత్త అగ్గి రవ్వలు గాలికి లేచి పక్కనే ఉన్న పాత ఇనుప షాపులో పడడంతో మంటలు అంటుకున్నట్లుగా స్థానికులు తెలిపారు. దీంతో మంటలు భారీగా చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటలు భారీగా వ్యాప్తి చెందుతున్న సమయంలో భారీ శబ్దాలు రావడంతో జనాలు పరుగులు తీశారు. షాప్లో గ్యాస్ సిలిండర్లు ఉండటం వల్లనే శబ్దాలు వచ్చినట్లుగా స్థానికులు తెలిపారు. స్థానికులు ఫైర్ ఇంజన్ అధికారులకు సమాచారం చేరవేయడంతో సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్ అధికారులు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో షాప్ పూర్తిగా దగ్ధమైంది. సుమారు 12 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లుగా షాప్ యజమాని తెలిపారు. అన్ని వెళ్తాయి ఖాళీ ఇచ్చి తీసుకెళ్తుంది అది కూడా వెళ్తుంది గాడి లాగే మారదు కామారెడ్డి పట్టణం 25వ వార్డు అయ్యప్ప కమాన్కి ఎదురుగా ఉదయం వాకింగ్ చేసే ముందు ప్రజలందరూ ఉదయం వాకింగ్ చేస్తుంటారు. వాకింగ్ చేసే సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగిందని మాకు ఫోన్ చేయగానే మేము వచ్చి హుటాహుటిన వచ్చేసి ఫైర్ వాళ్ళకు మరియు పోలీసు వాళ్ళకు మా మున్సిపల్ సిబ్బంది కూడా పిలిచి తొందరగా ఆపే ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ పొద్దున ఎవరైతే బిల్డింగ్ దాకా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బిల్డింగ్ దాకా చెత్తలో వేసినట్టున్నారు. ఆ చెత్త వల్ల పక్కకున్న స్లాబ్ కూడా టోటల్గా అంటుకున్నది. వారికి ఇంచుమించు 2 నుంచి 3 లక్షల ఆస్తి నష్టం జరుగుతుంది. ఇది పొద్దున ఉదయం 6:30 గంటలకు జరిగింది.
ఈ ఈ విషయం తెలగానే వెంటనే మేము కూడా వచ్చినాము. మా సిబ్బంది అందరూ కూడా వచ్చి ఫైర్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు కూడా అందరూ వచ్చి కూడా మాకు సహకరించారు. ఇటువంటి ఈ స్క్రాప్లు కామారెడ్డి పట్టణం లోపల ఉండకుండా చర్యలు తీసుకోవాలని కూడా మేము వాళ్ళకి ఇంతకుముందు కూడా వినియోగించడం జరిగింది. అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేరు. అదే ఈ విధంగా వాళ్ళకి నష్టపరిహారం జరిగిందని కూడా మేము భావించవచ్చు. వాళ్ళు ఇంతకుముందు కూడా ఒక 3 నెలల కిందట నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది, ఈ ఊర్లో ఉండదు తీసేయాలని చెప్పేసి. మరి వాళ్ళు అదే విధంగా నడిపిస్తున్నారు. ఎవరో పిల్లల బిడిదా వాళ్ళు ఎవరో వచ్చి పాడేసినట్టు, దానివల్ల వాళ్ళకు ఇబ్బంది జరగడం, ప్రమాదవశాత్తుగా అగ్ని ప్రమాదం జరిగిందని మేము భావిస్తున్నాం. ఉదయం 6:30 గంటల నుండి ఇప్పుడు 8 జరుగుతుంది. 2 గంటల నుంచి కూడా దాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఆరలేదు. ఇంకొక ½ గంటలో పూర్తిగా ఆరిపోయే ప్రయత్నం చేస్తున్నాం. వ్యవసాయ క్షేత్రంలో పాంపాడ్లు నిర్మించుకోవడం ద్వారా అటు వ్యవసాయంతో పాటు ఇటు చేపల పెంపకం చేపట్టి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైతులకు సూచించారు. శనివారం కామారెడ్డి మండలం ఉగ్రవాయిలో ఉపాధి హామీ పథకం క్రింద నిర్మిస్తున్న ఫార్మ్ పాంపాడ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాను కూడా గడ్డపార చేతబట్టి మట్టిని త్రవ్వుతూ అక్కడ ఉన్న కూలీలకు ఉత్సాహం కలిగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొరమీను చేపలకు మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉందన్నారు. ఏడాదిలో 3 సార్లు పాంపాడ్లో చేప పిల్లల పెంపకం చేపట్టవచ్చని, తద్వారా రైతులకు ఆదాయం సమకూరడంతో పాటు అట్టి నీటిని వ్యవసాయ క్షేత్రానికి తరలించడం ద్వారా రసాయనిక ఎరువులు వేసే అవసరం కూడా ఉండదని అన్నారు. వ్యవసాయ క్షేత్రాలలో పాంపాడ్ నిర్మించుకోవడానికి ముందుకు వచ్చే ఆసక్తిగల చిన్నకారు రైతులకు సబ్సిడీతో పాటు సాంకేతిక సలహాలు అందిస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మలహరి తదితరులు ఉన్నారు. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. శనివారం కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో నీటి ఎద్దడి ఉంది అని తెలుసుకుని కామారెడ్డి ఏంగల్ ఎకటిపల్లి వెంకటరమణారెడ్డి తన యొక్క సొంత నిధులతో బోరు వేయించడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముస్తాబైన కలెక్టరేట్, అమరవీరుల స్తూపం. హనుమాన్ జయంతి సందర్భంగా గంజి వర్తక సంఘంలో గల ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఉదయం నుండి విశేషాలు, సింధూర పూజలు, తమలపాకులు, వడమాలతో అలంకరించారు. అభిషేకాలు, అర్చనలు, హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి రమేష్ శర్మ, సెక్రటరీ పార్సరాజు మాట్లాడారు. హనుమాన్ జయంతి సందర్భంగా గంజి వర్తక సంఘం ధర్మశాల ఆంజనేయ స్వామి వారికి ఉదయం నుంచి విశేష సింధూర పూజలు, తమలపాకులు, మాల వడమలతో అలంకరించి అభిషేకాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరం గంజి వర్తక సంఘం ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి వారికి దేవాలయంలో ఆంజనేయ స్వామి జయంతి రోజు ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గంజి వర్తక సంఘం అధ్యక్షులు యాద రాజేశ్వర్, కోశాధికారి కూర బైరయ్య, జాయింట్ సెక్రటరీ నాగభూషణం, భక్తులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణ మరియు జిల్లా ప్రజలకి కామారెడ్డి గంజోత్సవ పెద్దన్మాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు పెద్దన్మాన్ జయంతి సందర్భంగా కామారెడ్డి గంజోత్సవ సంఘం భవనంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా పెద్దన్మాన్ జయంతి వేడుకలు, పూజా కార్యక్రమాలు అత్యద్భుతంగా జరపడం జరిగినది. కామారెడ్డి పట్టణ ప్రజలకు, జిల్లా ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమంతుని మరియు మహాదేవుని ఆశీస్సులు అందరికీ ముందుగా సర్వే జన సుఖినో భవంతు. జయంతి శనివారము, శుభకరమైనటువంటి వారము. ఈరోజు కామారెడ్డి గంజవర్తక సంఘ భవనంలోని ప్రసన్నాంజనేయ స్వామికి మన్యు సూక్త అభిషేకంతో సహా పంచామృత అభిషేకాలు, తర్వాత పుష్పార్చన, నాగవెలి అర్చన, ఆకుల అర్చన, శివునికి అభిషేకము, శక్తోపచారంగా పూజించి భక్తులందరూ కూడా ఆంజనేయ స్వామి పాత్రలై వారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. జై ఆంజనేయ. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 73,400, వెండి 920 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.